హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ ఈ ఇయర్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎవైటెడ్ ఫిలిం. అంటే ట్రైలర్స్ కానీ పోస్టర్స్ కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు బిగ్ స్క్రీన్లో ఎక్స్పీరియన్స్ పక్కాగా బాగుంటుంది. 4DX ఐమాక్స్ లాంటి ఎక్సైట్మెంట్ చాలామంది ఫిలిం లవర్స్లో రెగ్యులర్ ఆడియన్స్లోని కలిగింది. కాకపోతే యానిమేటెడ్ ఫిలింని చాలాసార్లు చూసేసాం. సో ఒరిజినల్ స్టోరీని మళ్ళీ ఇప్పుడు రీమేక్ కోసం థియేటర్స్కి వెళ్ళడానికి వర్తా కాదా అని వెయిట్ చేసే ఆడియన్స్ కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే చాలా యానిమేటెడ్ క్లాసిక్స్ అనేవి ఒరిజినల్స్ లైవ్ యాక్షన్ రీమేక్స్లోని ఫెయిల్ అయ్యాయి. అందులో డిస్నీ చాలా వరకు జనాల మీదకి అలాంటి ప్రయత్నాలు వదిలింది. అంటే కొన్ని ఫెయిల్ అయ్యాయి. రీసెంట్గా స్నో వైట్ పక్కన పెట్టేస్తే లీలో అండ్ స్టిచ్ వర్క్ అయింది కదా. పోతే ఈ ఫిలిం ఎంతవరకు వర్క్ అయింది? ఒరిజినల్ చూడకుండా లైవ్ యాక్షన్ ఫిలింనే మొదటిసారి చూసే రెగ్యులర్ ఆడియన్స్కి, ఈ టూత్లెస్ ఫ్యాన్స్కి, అదే ఫ్రాంచైజ్ ఫ్యాన్స్కి, మూవీ లవర్స్కి ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుంది అంటే, ముందుగా ఈ లైవ్ యాక్షన్ రీమేక్స్ అనగానే యానిమేటెడ్ స్టైల్లో ఉండేలాంటి అటెంప్ట్ లైవ్ యాక్షన్ డిజైన్స్లోనే ఫెయిల్ అవుతుంటుంది. పర్ఫెక్ట్గా లైవ్ యాక్షన్ ఫీల్గా యాక్యురేట్గా రాదు. బట్ టూత్లెస్ యొక్క యానిమేటెడ్ స్టైల్ని లైవ్ యాక్షన్లోని అంతే పర్ఫెక్ట్గా, అంత యాక్యురేట్గా, క్వాలిటీగా ఆ డిజైన్ని చూపించడం అనేది రియల్గా మెచ్చుకోవాలి. ఇకపోతే కాస్టింగ్ అండ్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే యానిమేటెడ్ క్యారెక్టర్స్కి వీళ్ళు లైవ్ యాక్షన్ కాస్టింగ్గా పర్ఫెక్ట్గా సెట్ కాలేదని, యాక్టింగ్ బాగా చేయలేదని ఏ ఒక్క క్యారెక్టర్కి కూడా పర్సనల్లీ నాకైతే అనిపించలేదు. అందరూ కూడా ఆ గెటప్స్లో పర్ఫెక్ట్గానే సెట్ అయిన కాస్ట్ మెంబర్స్ అనిపించింది. పర్ఫార్మెన్సెస్ కూడా కన్విన్సింగ్గా ఫుల్ఫిల్ చేసేసారు అనిపించింది ఆ క్యారెక్టర్స్కి. ఈవెన్ మన టూత్లెస్ కూడా లైవ్ యాక్షన్లోని పర్ఫార్మెన్స్ అదరగొట్టేశాడు. ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ క్లోజప్ షాట్స్ కానీ అంతా కూడా యాక్యురేట్గా పర్ఫెక్ట్గా కుదిరాయి. ఇక తర్వాత లైవ్ యాక్షన్ రీమేక్స్ అనగానే ఒరిజినల్ ఫిల్మ్స్లో కొన్ని హైలైట్ సీన్స్ ఉంటాయి. ఆ హైలైట్ సీన్స్లో ఉన్న ఎమోషన్ కానీ, కిక్ కానీ లైవ్ యాక్షన్ రీమేక్స్లో కొన్నిసార్లు అదే లెవెల్లో మ్యాచ్ చేయవు. కొన్ని సీన్స్ ఫెయిల్ అవుతాయి. బట్ ఈ ఫిలిం చూస్తున్నప్పుడు ప్రతి సీన్లో కూడా, ప్రతి హైలైట్ సీన్లో కూడా ఉండాల్సిన మూమెంట్స్ని పర్ఫెక్ట్గా లైవ్ యాక్షన్లో కూడా క్యారీ చేయడానికి ప్రయత్నించారు అనే ఫీల్ అయితే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒరిజినల్ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ని మీరు రీసెంట్ టైమ్స్లోనే ఆ యానిమేటెడ్ ఫిల్మ్ని చూడలేదు బ్రో, చూసి చాలా సంవత్సరాలు అవుతుంది, చాలా మంత్స్ అవుతుంది అనుకుంటే, ఈ లైవ్ యాక్షన్ ఫిల్మ్ చూస్తున్నప్పుడు మీకు మళ్ళీ ఆ ఒరిజినల్నే లైవ్ యాక్షన్గా రిపీట్ వేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఎక్కడా కూడా డౌన్ అయిన ఫీలింగ్ అయితే అంత పెద్దగా రాదు. ఈవెన్ ఒకవేళ మీరు యానిమేటెడ్ ఫిల్మ్ని చాలా సార్లు చూసేసినా, దాంతోపాటు రీసెంట్ టైమ్స్లో ఒకవేళ చూసినా మీకు మరీ అంత ఎక్సైటింగ్గా అనిపించదు. తెలిసిన స్టోరీయే కాబట్టి, సీన్స్ కూడా తెలిసినవే కాబట్టి ప్రిడిక్టబుల్గా వెళ్తాయి. కానీ లైవ్ యాక్షన్ విజువల్స్ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయవు. డిజైన్ చాలా అద్భుతంగా రావడం మాత్రమే కాదు, విజువల్స్ అయితే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చాలా స్టన్నింగ్గా ఉందని చెప్పాలి. సినిమాటోగ్రఫీ, VFX, CGI, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కూడా టెక్నికల్గా టాప్ వర్క్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్లో కనిపిస్తుంది. కాబట్టి ఒరిజినల్ యానిమేటెడ్ ఫిల్మ్ని ఎన్నోసార్లు చూసేసాం అనుకుంటే, ఈ లైవ్ యాక్షన్ రీమేక్ని చూడాలనుకుంటే థియేటర్స్లో మాత్రమే ఆ స్పెషల్ ఫీల్, ఆ స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. OTTలో అదే రేంజ్ ఫీల్ ఉండకపోవచ్చు. మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న స్క్రీన్ని ప్రిఫర్ చేసుకున్న మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది బిగ్ స్క్రీన్లోని. నేనైతే 2D వెర్షన్ చూసా. బట్ చూస్తున్నప్పుడు ఆ సినిమాటోగ్రఫీ కానీ, ఫ్లయింగ్ సీన్స్లో కెమెరా మూవ్ అయ్యే విధానం ఇదంతా కూడా 3Dలో ఖచ్చితంగా అద్భుతమైన ఎక్స్పీరియన్సే ఉంటుంది అనే ఫీల్ అయితే వచ్చిందనమాట. ఆ సీన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి థియేటర్స్లోని. అండ్ టూత్లెస్కి హికప్కి ఉన్న ఆ స్ట్రాంగ్ బాండింగ్ ఎమోషన్ అనేది ఒరిజినల్ ఫిల్మ్లో మనం చాలా సార్లు చూసేసాం. అండ్ చిన్నప్పుడు చూసాం కాబట్టి నాస్టాల్జియా వైబ్స్ వస్తాయి. మళ్ళీ అదే రేంజ్ యూనిక్ ఎమోషన్ అని చెప్పను కానీ ఆల్మోస్ట్ మళ్ళీ రిపీట్ వేసాం అనే ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా టూత్లెస్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది లైవ్ యాక్షన్లో. ఒకవేళ లైవ్ యాక్షన్ చూసే ఇంట్రెస్టే లేదు బ్రో, యానిమేటెడ్ ఎన్నోసార్లు చూసాం, మళ్ళీ చూడాలనుకుంటే యానిమేటెడ్ చూస్తాం, లైవ్ యాక్షన్ చూసే ఇంట్రెస్టే లేదు అనుకునే వాళ్ళు ఒకవేళ ఫిలిం OTTలోకి వచ్చిన తర్వాత క్లైమాక్స్ అయినా సరే ఒకసారి ట్రై చేయండి లైవ్ యాక్షన్లో చూడడానికి. ఆ విజువల్స్, ఆ క్వాలిటీ, క్లైమాక్స్ అయితే అదిరిపోయే ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అదిరిపోయే క్వాలిటీతో పాటు థియేటర్ల ఎక్స్పీరియన్స్ కూడా అదిరిపోయింది. అండ్ రెగ్యులర్ ఆడియన్స్ ఎవరైతే ఒరిజినల్ యానిమేటెడ్ ఫిల్మ్ చూడని వాళ్ళకి ఈ లైవ్ యాక్షన్ పిచ్చగా నచ్చచ్చు. ఎందుకంటే ఒరిజినల్లో ఉన్న ఆ హైలైట్ మూమెంట్స్ అన్నీ కూడా లైవ్ యాక్షన్లో అదే లెవెల్లో మ్యాచ్ చేయడానికి ప్రయత్నించారు కాబట్టి ఆ సీన్స్ బాగా వర్క్ అవుతాయి. స్టోరీలో ఉన్న ఎమోషన్ కానీ, ఈ ఎక్స్పీరియన్స్ కూడా, ఆ విజువల్స్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే డిస్నీ లైవ్ యాక్షన్ రీమేక్స్ కన్నా ఇది చాలా బాగా వచ్చిన లైవ్ యాక్షన్ రీమేక్ అవుట్పుట్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక లైవ్ యాక్షన్ రీమేక్కి ఉండాల్సిన ఎఫర్ట్స్ అన్ని కూడా క్లియర్గా ఇందులో కనిపించాయి కాబట్టి ఇందుకు మించి మరేం అడగలేం అనే ఫీల్ అయితే వచ్చిందనమాట. ఈవెన్ రీసెంట్గా లీలో అండ్ స్టిచ్ కన్నా ఈ ఫిలిం అవుట్పుట్ ఇంకాస్త బెటర్గా, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంకాస్త బెటర్గా అనిపించింది. ఫైనల్గా ఈ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ లైవ్ యాక్షన్ రీమేక్ ఫిల్మ్కి నేను ఇచ్చే రేటింగ్ 8/10. కిడ్స్ అండ్ ఫ్యామిలీస్తో మీరు వెళ్ళినా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఒరిజినల్ యానిమేటెడ్ ఫిల్మ్ చూడలేదు బ్రో, అసలు చూడాలనుకోవట్లేదు, ఇదే చూద్దాం అనుకున్నా కూడా వెళ్ళిపోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. అండ్ ఆ స్టోరీకి లైవ్ యాక్షన్లో చేయాల్సిన జస్టిఫికేషన్ అయితే చేశారు. సో మొత్తానికి మీకైతే నా రివ్యూ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ బాలరీనా రివ్యూ కూడా ఆల్రెడీ మన ఛానల్లో పెట్టేసా. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.